వెండికి ఎత్తిన వాళ్ళం బంగారం మరి బలం కాదు రాగల్లాలు మూడు కలిగి అనుకుంటా అది ఉండదా గుడ్డువాడి సంపాదన కూడపురాదు పాలు సర్కారు సంపాదన ధనధాన్యం ఉంటే ఒక ముడికారు పాలందరూ తల్లి చంద్రారేఖదేవి నా గర్భాన కొడుకులు లేరి బిడ్డలు కలగల 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 కన్నది సభకొచ్చిన మందు పెట్టుకోని భార్య వాళ్ళకి వెళ్ళిపోతాడా అలా రాజు బయలు వెళ్ళి పేరు పెట్టారు ప్రేమతో వెళ్తాడమ్మా అరే బామ్మ రామే బామ్మ భర్త నచ్చిన మామ ఎవరు నువ్వు అయ్యో నీ దాచిదాన్ని కాదు ఇప్పుడేం చేస్తానే ఇప్పుడే ఆకులు ఉడతానా అంతేనా దొరసానేది ఇప్పుడే అమ్మవారు అందంగా తయారు అట్లా కూర్చున్నదయ్యా మరి పిలుపు పిలుస్తగా నువ్వు ఆసొంటుండు ఆసొండు అంటే బయట ఉండు అంటానా నేను చాలా గట్లగా షాప్ అవుతాడు అంటానా గట్లనా అన్నట్టు చేతనావా సంసారం ఆయన సంసారం చేస్తే ఆవిడ పోవాలరా మా ఆయనే నా కోసానికి ఏ కారణానికి అయ్యో ఆరాడేసుకుని కూర్చున్నాడు కోళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఆరాడేసుకొని చూస్తాడు రఘునందన దేవి శారణ గురువంతులారా గురువంతులారా గురుజున్న ప్రజలారా మరి కృతాయుగము త్రేతాయుగము ద్వాపార కలియుగం ఇది ధరణి ద్వాపార కలియుగమందున కళ్ళు నల్లగల్లు తెల్లగల్లు సారాయి గంధాయి కలిపి కైపెక్కి సేవించిన మానవులు మరి గూడుని వలసలు రతులు ధరణి అందున బాబా మరి ఎట్లా రాగేడు గంగ తల పోసుకుడు గంగ కుండల పోసేడు గంగ కూరెట్ల పోసేడు
పేరుది గంగా సకల శాండాలము మా పేరుది సత్యవీర గంగా దానవ మానవ యోధాన యోధులకు ప్రాణిదానమే ప్రాయశ్చిత్తము గనక మరి నేను లేని ఈ జగము నిమిషం ఉండబోదు గంగా లేని ఈ జగము గడియాగబోదమ్మా అందుకొనగని గంగదేవుడు తెలిసి గద్దేశముఖ జగతుల వల్ల శారదమ్మను తలసి చేయత్తిమొక్క కృష్ణ 72 దేవుని గల తలసి ఎవరేల మండిలో వారేలో చెప్పబోయేటి కథారి శేఖర శివశేఖర అల్లరి వచ్చిందే కొత్త అనంటే లేచిపోయే ఉత్త అన్నట్టు వేయద్దు అల్లరి చేస్తే లల్లి కథ ఇద్దరి తల్లులారు రామ 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 పుష్పరాగాలు కలిసి కలయుక కలిగిన పుత్ర సంతానం లేకపోయే రణవరణి పుణ్యముతోడి రాజు రాజు తండ్రులు మేడల కత్తండు అని మేడల్లాడిల్ల కొడుకులు బిడ్డలు అని వల తీరుకుంటే కలకల కలకల కంట తరుగుతంగా కచ్చిరికాడి రాదా కలియేడు మేడం వచ్చి పేరు పెట్టి వారి ప్రేమతోటి భర్త విడిచిన ఓ దేవుడా భర్త రానే వచ్చిండు వచ్చిన నా భర్తకి ఎదురుగా నేర్చుకుంటూ వచ్చిన ఏమిటి పోయి వచ్చిన ఏడుపు ముగ్గుతోటి నా మీద వచ్చి అని నా భర్త నన్ను ఏమని ఎచ్చు మాట వరకు ఇప్పటికప్పటికంటారా అడవికి పోయి పుట్టిన కష్టం చేసిన మా ఓడింటికి వచ్చి ఇల్లాని ముఖము చూస్తే అడవిల కష్టాన్ని మరిపించదట్టుకున్నాడు చైనేశు రంభ భోంచేసు మాత కరణేశు మంత్రో అని అన్నారు రాదు పుట్టాడు వాడాలి రాదు ముసలాడు వాడాలి మూతి పొట్టు రాదు దక్కగున్నాడు నేమగడని 10 నెలల పాలు అయ్యరా సతితోటే పతితోటే సతి లేని దియ్యా పతి కోని మెలుగుది పతి లేని దియ్యా పవనికే రాదు బట్టలు బట్టి ముగబదిగిన కాపుడే మేలు అమ్మమ్మ పుల్లలు బట్టి ముగబదిగిన పురుషుడే మేలు అనందరు భర్తను మించిన భాగ్యం లేదు నాకు మగన్ని మించిన మోక్షము లేదనుకున్నది కళ్ళ కట్టిన దుఃఖాన్ని కడుపు కట్టుకోని పట్టుకున్నది భర్త సేవ కొరకు చూడు కొత్తగమ్మ నోట్ల పెట్టుకోని కిల 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 చిన్నమ్మకుంట భర్తకు ఎదురుగోలు ఎట్లా పోతా ఉన్నది
ఎనుగు అనుకున్నావు అయితే అనుకున్నావు ఉక్కి అనుకున్నావా చెది అనుకున్నావా ఉప్పుగారం నిన్న చెత్త రోజు కింద ఊరినే వచ్చి రోజు ఏమైనా రేఖ కూర్చుంటాను ఇంటికాడ ఉంటావా రోజుగా ఊరి కథ పోతలేవా అలా పోయిన కానీ ఏమైనా తొక్కుతాడు కదా రోజు తొక్క ఎక్కడ చూసినావమ్మా కథ ఎదురాగా ఉప్పులో రైలు స్టేషన్ దిగలేదా చదవటం కానీ మనం పోతాడు మనకు ఒక ఎదురుగా రాలేదా ఆయన చూసి మీరంతా మొక్కలు తిప్పుకుంటుంది నేను పోయి 10 రూపాయలు దానం చేసిన నేను దానం ఏం కలిసి నేను కీళ్ళ కాడికి వెళ్ళి ఊసిపోయింది చేతుల కొట్టుకెళ్ళి కనబడుతుంది చేతులకి కాళ్ళు రాకపోతే కాళ్ళ కూడా మీరు మొండి చేతులు ఉన్నాయి కాళ్ళు వాళ్ళ భార్య కడుగుతూనే కడుగుడు తప్పవచ్చు గిట్ట కడగంగా నీ కాళ్ళు కట్టాలితే కావచ్చు నాకు కడుగుడు తప్పదని రోజు పొగుడు నీళ్ళు తెచ్చి నీ కాళ్ళు కడుగుతాను వాళ్ళ భార్య కాదు ఊసి పోడు కాదు వాడు ఏ జన్మలు ఏ పాపం చేసుకున్నాడో ఏ జన్మకు వాడికి కూర్చునే సంభవించింది పిల్ల కడు తెలియదు పుణ్యం పుణ్యం చేసుకుంటే ఈ జన్మ వస్తాడు కదా దేవుడు వాళ్ళ భార్య ఎంత అదృష్టవంతుడు ఆ జన్మలకు అసొంటి పుణ్యం వాళ్ళ భార్య కడుగు తప్పినాడు నాకు కడుగు తప్పనంటే ఆయన వేసిన కొంచెం నీకన్నా నీకు కొంచెం లేరులా బయట పడదాం భారీగా కొత్త నేను తిన్నాడు నన్ను వచ్చే నేను బయలు పడదాని ఈ ఊళ్ళో బాయిలు నాకు ఎరికానా ఎక్కడా నా మూడు కొట్టి నాకు కట్ట వచ్చింది బాయిలు పడతారు బాయి చూపెడతారు అంటే వీళ్ళందరూ వస్తారు బాయి కాడికి వచ్చినాక మేము బాయిలు పోతున్నాము మొదగా వాళ్ళ మీరే పడరు అంట వాళ్ళు పడ్డాక బాగా పోతుంటే భయపడి ఎరుక మరి నాకు అచ్చడిపోతానుకుంటున్నా మనసు వేయలేదు ముట్టు బంధు పెట్టు బంధు అన్ని బంధు ఆల్ రౌండ్ బంధు కూలర్ పెట్టుకొని ఇంత నువ్వు వండుకుంటే ఆకి చిక్కులు అడిగిన కదా చేసుకుంటాం అనుకుంటాను నేను అనుకోవాలి తెలంగాణ బంద్ అంటే బస్సులను బట్టి గొడవ ఉన్నట్టు డ్రైవర్లు కండక్టర్లు అందరూ వచ్చి ఇళ్ళలో ఉన్నట్టు మనసు కంచెం వేరైతే వీళ్ళతో బండ కొట్టబోయి రోడ్డు పోయబోయి బంట తీయబోయి పిల్లలు పిల్లలు పొక్కర పిల్లలు పోతులు ఏ కాయ కష్టమన్నా వేసుకొని కంచెం వేరైతే దాదుకుంటా గాని కొంచెం వేరైతే నేను ఒక రోజు ఉన్నది అయ్యో అలా
అన్నం ఇంత చేయాలని నువ్వు చాలని తీయరు తీరు నాకు ఎరు నిజరు కూడా పట్టుకొని పోతాడు నా మనసులో నాన్న తనకి ఇట్లా చెప్పి అక్కడున్న ముండ కొడుకైతే మనిషి ఎందుకొరకు చిన్నది అడిగా పోతాడా అట్లా అడగపోతాడా ఆయన అడిగినప్పుడే ఆయన అడిగినప్పుడు నాదంతా ఇష్టం నేనంత బాబాని మనసున్న మాట ముచ్చట్లు మాట్లాడా అయ్యో ఏమైతుందంటారు ఈ మొగోలు పడరు చీక పడితే రేపు అందరు మొగోళ్ళు అయ్యో అనగా దేవుడా ఆయన నాకు ఎంత వెళ్ళైనా మంచిదే ఎంత చెట్టలు వెళ్ళైనా వెళ్ళి చెట్టలు మంచిది కాదు ముందుగా ఇంత ఇంత కావాలి అట్లయితే మంచిది అన్నట్టు ఇక రోడ్ ఎక్కినాక నోట్లో ఉత్తరు సార్లు కండలు కవాయిలు అంటున్నాడు అది చెడలు వెళ్ళి అన్నట్టమ్మా ఇంట్లోనే లొల్లి పెట్టుకొని సముద్ర పడితేనో మంచి లొల్లి రోడ్డుకి ఎక్కి నోట్లో ఉత్త సాడు తీసి ఎట్లాంటి బూతులు మాకు రావురా మేము ఎర్రగొల్లో మాకు ఎక్కువ బూతులు మా నోటికి రావురా ఏం గొల్లోళ్ళు ఎర్రగొల్లో ఎర్రగొల్లో అంటే కులం పేరు రా ఎర్రగొల్ల అని చెప్తలేను కర్రెగొల్ల కులం ఉంటది ఎర్రగొల్ల కులం వాడు అడవిలో వచ్చి అడవిలో పెరిగినాడు వాడికి లోకం గురించి తెలియదు ఎక్కువ అయ్యో ఆయన కూడా ఎట్లా మందిని గట్లా అనుకుంటారు అయ్యో అనే దేవుడా అయ్యో దేవుడా ఇంత పత్తి కొట్టే మందు అయ్యా అద్దరు నీకు పాలు పోతుంది వాడన్నది ఎలా అయినా నాకు ఎంత వెళ్ళైనా మంచిది ఇక ఒక్కడంటే లేదు
పెట్టడానికి సోముడు లేక రందిలేనవ బామ అవ ఎండిక చేరవాళ్ళం బంగారానికి బలమైన వాళ్ళము కాసులక కళ్యాణ ఢిల్లీలక భూములు కలిగే వైపున మళ్ళీ ఉన్నది ఈ తరము కాదు ఈ తరము నుంచి 7 తరాల దాకా కూర్చొని ఒడవని అవ కూర్చొని చిన్న ఒడవని ధనధాన్యం ఉన్నది బామ అందుకే అంటారు బామ అగో ఏ మగవాడైనా పొట్ట తడికి పోయి కష్టం చేసి భర్త ఇంటికి వచ్చే వరకు తన భార్య అందంగా సుందరంగా తయారై కిలికి నమ్ముకుంటే భర్తకి ఎదురుపోతే వారి చేసిన కష్టం కలిగిన పోతుంది అన్నారు బాబు అగో పొట్టములు దేవసం అంటారు ఒకసారి ఇంటిలోనే రాదు ఎడితే సంసారం వేసుకురాదు మొక్క మార్చిన ఆర్ది మొగలి కీరన్నారు బాబా ఇల్లు చూసి రాజును చూడు ఇంటి లక్ష్మి పందిరి చెప్పుతుందట అన్న ఆడవాళ్ళు కూడా మన 20 రూపాయలు షేర్ ఉండే వాళ్ళ ఆయన కంటే 150 రూపాయలు 200 రూపాయలు షేర్ అయింది ఆడవాళ్ళు అమ్మల ముక్క ముందుకు రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు ఉండే వాళ్ళ అమ్మల ముక్క కంటే 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు అయితే తప్పదన్న ఆడవాళ్ళు కూడా అమ్మ ముచ్చట అమ్మరు ముచ్చట మొన్న పోయిన శనివారం నాడు మన చిన్నక్క కరుపని కానీ వచ్చింది రాక అది ఏం చేసింది అంటే పావు సేరు బరాన్ని తాగి నీళ్ళు కలపడం అంబరు కొట్లనే పోసుకున్నది ప్రిమ సొప్పున ఏర్పడదు వచ్చింది ఆ కరుపని గోతంలో అన్నది సగ చెప్పుకోకపోతే ఏమంటారు ఆఖరికి నా అడుగు వాడేసుకున్నది నేను మేటిని కదా మొన్న అయ్యో ఇప్పుడు నా భర్త తోటి వివరంగా చెప్పకుండా నాదరావే నాకు కొడుకులు ఎంత రాని
చిలకల్లా పని పాటల కాడనా ఈ మాట వస్తుందయ్యా పుట్టిన ఊళ్ళు నువ్వు పలాను అని బిడ్డకి ఏమన్నా పిల్లలైందా అని అంటారు మెట్టి ఊళ్ళు నువ్వు పలాను అని కోడలికి ఏమన్నా సంతానం అయిందా అని అంటారు శుక్రవారం సంప్రదాయంలో ఇళ్ళకి ముగ్గు పెట్టంగా ఇంటి ముందు ఒక బుచ్చమ్మ తల్లి వచ్చింది ఆ బుచ్చమ్మ తల్లి భగతి బుచ్చమ్మ అన్నప్పుడు నాకెంతో పని ఉన్నదని పని చేసుకుంటూ ఉంటే ఇంతకెళ్ళి ఆ తల్లి ఏమి తెస్తాను అని నా ఇంటి ముందు అరగంట సేపు నిలబడుతుంది అరగంట సేపు నిలబడి ఎట్టుకొని నేను సోడు పెట్టిన సోడు పెట్టిన అవుతారు అలిగిళ్ళు తిరిగారు పాపం అని వచ్చిన బుచ్చములు మీద పెట్టుకోదు బుచ్చం పెట్టి వెళ్ళబట్టాలి పెట్టకున్నా కానీ పెట్టే ఇల్లు చూపెడితే పోతుంది కానీ ఇంటి ముందు పట్టుకున్నారు పెద్ద పాతకము అంటారు నా చేతుల పని వదిలిపెట్టి ఆ తల్లి అవుతారు నాలుగేళ్ళు తిరిగాలని నా నేను చాటకమ్మున చెవ కూర కట్టను అవి అటువంటి ఒక తల్లికి దానం చేసినాను దానం చేసి అనుకోవడినావా ఎంత పుణ్యాత్మురాలు ఒక్కొక్కరు గంట అరగంట ఇంటి ముందర నిలబెట్టుకుంటారు ఇట్లా వచ్చిందో లేదో ముచ్చం పెట్టి పుణ్యాత్మురాలా కొడుకులు బిడ్డలు కోటికి జీవించి నన్ను దీవరాత్రి పెట్టండి నా కుండల రౌద్య చేసిన సన్నమైంది వెనుక కుమారుని ఆ బుచ్చము తల్లి ఏ ఊరు తల్లి కావచ్చు ఆ వెనుక కుమారుని చూసిన ఏ ఊరో ఏ పనిలో కానీ వచ్చిన బుచ్చము తల్లి అట్టే రాలేదు 7 గుమ్మడికాయలు వచ్చిన చీర 3 గుమ్మడికాయలు వచ్చి ఉడతలు చేసిన తాటి పండుగలు తలగిన పోతున్నది ఎడబాలుడేమో ఏలు పెట్టుకుని నడుస్తాడు ఓ సంక కూర్చోలే ఓ చేతుల సిప్ప ఆడివిల్లనేమో అట బాబ కట్టుకున్నది కమ్ము కూర్చోడి కోరినే ముష్టి ముచ్చముతోడి పిల్లలు ఆడుకుంటుంది ఆ తల్లి బతికిన బతుకులో ఒక అర్థం ఉన్నది అడక తిన్న మంచిది కాని పిల్లల కొరకు ఆ తల్లి బాధపడుతుందో అని అంటారు ఒక సిన్ని బాలాలు ఇష్ట నమ్మకం లేదు అంటారు మా రోజు అంటే 100 ఏళ్ళ జీవితం అంటారు 100 ఏళ్ళ జీవితం అని 1000 ఏళ్ళ కీర్తి అని అన్నారు నాదా 100 ఏళ్ళు బతికి రోజులు లోకంలో ఎంతమంది ఉన్నారు లండుకు మండుకు 100 ఏళ్ళు అయిన వారికి అర్ధాయుసు అని అన్నారు మనకు మోకాళ్ళు ముందు మోజేతూ వెనుకాకు మోహనామను మట్టెత్తి మనకు మంచి బాబులు ఎవరు లేరా మనకు తోడు మన దేవ
పెట్టుడైన మనకుడికి నా అత్తని అల్లకు ఇంటికి వచ్చి అమ్మ తిన్నవా అని ఒక్క మాట అడుగుతే తిరగున్నా తిన్నంత తీరే తాగకుండా తాగినంత తీరే మనకు కొడుకులు లేక తీరే మనకు బిడ్డ ఉండగా చిన్నవాడు అది పెంచ పెద్ద ఎత్తిరే ఇప్పటికన్నా ఏమో వాళ్ళు ఒకటే వంశం అన్నారు ఒకటి గోత్రం అని అన్నారు ఆడపిల్లలు రెండు వంశాలు రెండు గోత్రాలు అని అన్నారు చిన్ననాడు బిడ్డ చిన్నది మన బిడ్డ సాధంగా పెంచంగా ఆడీళ్ళ తోట కూడా సమస్య పెరిగి పెద్ద ఆడపిల్లకి ఎంత అందం ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత పనివంతులైనా కులం పిల్ల కులానికి కానీ కూరండుకోని వలగిన ఏడుళ్ళకు సోది పెట్టి ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా అడవిలోంచి పెళ్లి చేస్తున్నాడు ఆడపిల్ల ఇల్లు మారుతుంది ఇంటి పేరు మారుతుంది గోత్రమే మారుతుంది నాక కలగడి కన్యదానం చేసి సాగడానికి ఇప్పుడు అయ్యా నీ అల్లని చేతులు పెట్టిన పెట్టి అల్లని కళ్ళు మొక్కి నా పేరు తీసి నీ తమ్ముకున్నాను అయ్యా అల్లని చేతులు పెట్టి అప్పగింతలు చేస్తున్నాడు అత్తగారింటి అడవిల్ల అత్తవారి బిడ్డారు బుద్ధి బాధ చెబుతున్నాడు అత్తగారింటి అక్కడ కన్నుల పేరు కాపాడు ఇక్కడ పొన్నుల పేరు కాపాడుతుంది ఆరాధపడి పోరాటపడి బతికంగా అడవిళ్ళు కోరుకునేది నా కడుపు అందాలే పొన్నూరు పేరు తెలియాలి కన్నూరు పేరు తెలియాలి నా కడుపు వండి తొలుచూరు కాడుపు కొడుకు కావాలని కోరుకుంటుంది తొలుచూరు కొడుకు కావాలని కోరుకుంటుంది ఆడి వెళ్ళైనా మలసూరు ఏమో బిడ్డ కావాలని ఉంటుంది బిడ్డనుకుంటుంది నేను పుట్టినింటి ఈ బాలకచ్చే బతుకమ్మ పండుగనే దోస్తులందరూ అమ్మగారిని చేరుకుంటారు నా చిన్ననాటి దోస్తులతోటి నేను ఆడుకోవాలని కోరుకుంటే అయ్యా ఈ రోజున ఈ కన్నూరు గ్రామంలో చూడండి అయ్యా జరిగేటి పనులు ఎవరు అంటే కొంతవారి ఇళ్ళల్లా మా తల్లి ఉండయ్యా నా తల్లి చిన్నవేడ వల్లది తిరిగిన చెంత పడుతువేడ వల్లది సోముల చెంత వల్ల గడవని కొడుకులు విడుదల కావాలని కొన్ని వారాలు పట్టింది చిన్ని చిన్ని మొక్కలారా చిన్నవది కన్నా తల్లి వరములెన్నో పట్టినది నువ్వులెన్నో కడుపు వండవు నాని కడపారా కనుకున్నది కనుకున్న పిల్లలైనా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఇళ్ళలు కనుకున్నది అయ్యో భగవంతా మాకేమి లేకుండా భగవంతుడు ముగ్గురు ఇళ్ళని ఇచ్చిండు నా పిల్లలు బతకాలి నా పిల్లలు బతకమని పెంట మీద కోడి పెంట తవ్వుకొని గింజలేడుక ముక్కి
ఆయన కష్టం చేసింది ఆ తల్లి మల్లవ్వ ఆ తండ్రి ముందయ్యా పిల్లలు పిల్లవాడు కన్న పిల్లల కొరకే నెత్తిన తట్ట కట్టుకొని ఆయన కష్టం చేసినారు కష్టం చేసినారు కాకి నమ్మకుంటా గద్దారు నమ్మకుంటా కడుపంట కట్టుకొని కన్ను పెద్ద చేసుకొని కన్న పిల్ల రాదుకున్నారు ఆ పిల్లలు పెరిగి పిత్తులు ఒకరింటి పిల్లలు తెచ్చిన ఇంటి కోడలు చేసుకుంటే నాకు బిడ్డలు ఉంటారు అనుకున్నది ఆ తల్లి మల్లవ్వ నడవంతురారా ఎంత కొడుకును దాచుకున్నాడు అయ్యో కొడుక నువ్వు తండ్రికి ముందు నడిచి కొడుకు నడిచిపెడితే మమ్మల్ని అవతలెంత వరకుంటే నాకు కడుపు కోత తెచ్చిన వార కొడుకో బతికినన్ని రోజులు నీ భజన పాట పాడు అని నేర్పిపోయినవా అని కొడుకును దాచుకొని మాకిద్దరి కొడుకురాని పోయింది పొల్లు ఉన్నది ఖర్చు అనుకున్నదా పిల్ల ఆదుకుంటే బతికినాడు ఇవాళ దండు ముండియా కాలం వేసినాడు ఎవరానికి వచ్చిండ్రు ఇద్దరు కొడుకురానికి వచ్చిందే ఓ కొడుక రాజన్న ఓ కొడుక రామన్న కొడుక మీ అవ్వ వినటమ్మా మీ అన్న వినటమ్మా కొడుక నా కల్లా దొరికినాయి నేను బతకలేను కొడుకులా కోడల్లా కొడుకులా వస్తాను కోడళ్ళ వస్తాను మనవరాళ్ళ దాయాది పడకన్ని వస్తాను నా పాలి బలగం నేను పోతా ఉన్నా నా కొడుకు ఉండదు కూరతే కలిపోలే కూడి ఉంటుంది కలిసి బతుకు అన్నాడయ్యా పెద్ద కోడలా నా కొడుకు వెళ్ళిపోతానా కోడలా సత్నవా కోడలా లలితవా మీ అత్త వేయతోవా దొరికినది మీ చేతి అన్నవ నాకు ఆడపిల్లలు లేనందుకు అయ్యోలే మీరు చూస్తుంది బిడ్డలోనే చూసుకున్నా మీ మామను ఉన్నా ఇంకా కొన్ని రోజులు భూమి మీద బతుకుంటే మీ పిల్లలు చూసుకుంటే నేను ఆనందపడతాననుకున్నా ప్రేమ నాకల్లా తీరాలేదు మనవరల్లా వీరి ప్రేమ నాకల్లా తీరాలేదు మావనెల్లి పోతా ఉన్నా మాటల్లా చెప్పినాడా ఓ మనవడా రమేష్ ఓ మనవడా రవీంద్రు ఓ మనవడా రేంద్రు మనవరాల హరిమమ్మ మనవరాల సిరి అమ్మ మనవరాల హరిషితము ఇక నా రూపం మీకు
మెల్లబడది అన్న మాట ఇక నీకు వినబడదే అవ్వడారా పోతనా నీకు చెప్పినాడా పొలవారు దాటినాడా అడవిలో నా కట్టుకున్నాడు వందనాల మాలే పులిలో నా కట్టుకున్నాడు ఒకటిలా మాలే ముండి ప్రాణం పోతి ఇయాలాడి ఇల్లు నీకున్నే అని ఆ పెద్ద కొడుకు లేకున్నే ఉన్న ఇద్దరు కొడుకులు ముగ్గురు ఓడళ్ళు మనవరాళ్ళు దాయాది పలకమందరు కలిసి ధర్మంగా దానమైన దినదినము ముట్టించి దినకర్మ చేసినాడు పరలోకము తవ్వాలైనా తోడు పెట్టిరయ్యా మనకు పండుగ చేసేవారు కచ్చేరు మంది పెట్టుకోండి అంతే బామ గిలిగిలి నవ్వుకుంటే వచ్చే పాదాలు కలుపుకొని ఇది నింపుకొని కానీ బాము ఇవాళ కన్నెర్ర చేసి ఒక్క మాట ఎందుకు తిల్లిన మాట నీ కడుపులో ఉన్న బాధంత కాళ్ళకే మోస్తున్న బాబా చంద్రలేఖ గుడుగుడు గుడుగుడు అంటే బిడ్డలు బిడ్డలంటే దొరికేటివి ఆట బొమ్మలు దాకా బాయి ఆట బొమ్మలయ్యప్పటికే అంగట్లకు పోయి 5 పెట్టే కాడ 10 కలిసి పెట్టి 10 పెట్టే కాడ 20 కలిసి పెట్టి అందమైన బొమ్మలు కొనుక్కొని వచ్చి బాగా చంద్రలేఖ అగో సాధుకో మన కొడుకని ఒడిలో ఎంత ఎత్తురా సాధుకో మన బిడ్డని ఒడిలో ఎంత ఎత్తురా అది మట్టి బొమ్మలు కాక బాయే చెక్క బొమ్మలు కాక బాయే ఈ ఆడపిల్లని ఏం ఓరుకుంటది పెళ్లి కాగానే ఏ గుడికి ఏ గోపురానికి పోయి ఏ రాయికో ఏ రప్పకో మొక్కకు ముందు నా కడుపు మండలని కోరుకుంటారు బామ బామ పుణ్యం కొద్ది కొడుకుడు అన్నరే దానము కొద్ది పిల్లలన్నరో దానము కొద్ది పిల్లలు పెంచుతుంది అంటారు బామ కోరుకుంటది అమ్మాయిని పిలిపించుకొని మాతృత్వంగా కలుపు జన్మ ఆడపిల్ల బామ